హాయ్ అందరికీ. ఈరోజు నేను మా అత్తయ్య అయితే గులాబ్ జామ్ ఇంకా జొన్న రొట్టె ప్రిపేర్ చేసేస్తున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్ ఇంకా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాము. ఈక్వల్గా ఎందుకు తీసుకున్నామంటే మనకు పాకం తిక్కుగా రాకుండా కొంచెం లూజ్గా వస్తుంది, అదే చాలా బెటర్. ఇక్కడ లెఫ్ట్లో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి తీసేసుకొని దాంట్లో మేము కొంచెం నెయ్యి ఇంకా ఆయిల్ ఈక్వల్గా తీసుకున్నామండి. ఆల్రెడీ మేము రెడీ చేసుకున్న బౌల్స్ని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాము. బాల్స్ అనేవి మీరు మాడనీయకుండా చూసుకోండి. కొంచెం డార్క్ గోల్డెన్ కలర్లో వస్తే చాలు, మరీ డార్క్ కలర్లో వస్తే దాని టేస్ట్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అన్ని బాల్స్ అయితే వేసేసుకొని మీరు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇటుపక్క మా అత్తయ్య ఆల్రెడీ ఇలాచీ అనేది దంచుతున్నారు పాకంలో వేసుకోవడం కోసం. పాకం కూడా రెడీ అవుతుంది, మధ్య మధ్యలో దాన్ని కలుపుకోండి. ఇక్కడ సైడ్ అయితే బాల్స్ మీరు మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉంటాడు. ఒక 2 to 3 టైమ్స్ మోస్ట్లీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు పాకం జిగురు జిగురుగా అనిపించినప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను అన్నీ ఫ్రై చేసేసుకున్నాను కాబట్టి వాటన్నిటిని వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి అన్నీ ఇట్లా మిక్స్ అయ్యేలా చూసుకొని దానికి ఒక మూత అనేది పెట్టేసుకోండి. అప్పుడు అవి మంచిగా నానుతాయి. ఇవి నానేలోపు మేమైతే జొన్న రొట్టె చేసేస్తున్నాము. మా అత్త అయితే జొన్న రొట్టె చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తారు. మీకు కావాలంటే నేను ఫుల్ వ్లాగ్ చేస్తాను. ఈజీ అండ్ సింపుల్ టిప్స్ అయితే చెప్తారు. చాలా సింపుల్గా చేస్తారండి. ఇప్పుడు అక్కడ నొక్కుతున్నంత ఈజీ అయితే కాదు, చాలా బలం అయితే వేయాలి మనం. ఇందులో మేము ఓన్లీ జొన్నలే కాదండి, రాగులు, కొర్రలు, ఇలా చాలా అన్ని ఐటమ్స్ని మేము యాడ్ చేస్తాం అందులో. చాలా హెల్దీ అండి అవి. నైట్ టైమ్స్ రైస్కి బదులు ఇలాంటిది ఒక్కటి తీసుకున్నా కూడా హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది. చూడండి, దానిపైన మనం వాటర్ అప్లై చేసుకొని ఇట్లా టర్న్ చేసుకోవాలి. నేను మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. మంచిగా పొంగుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది దీన్ని ఆయిల్తో కూడా చేస్తారు, బట్ ఆయిల్తో అంత హెల్తీ కాదు. వాటర్తోనే బెటర్ దాన్ని రెడీ చేసుకోవడం. కొంతమంది బట్ట అనేది హెల్ప్ తీసుకొని తుడుస్తారు, మేమైతే హ్యాండ్స్తోనే ఇలా తుడుస్తూ ఉంటాం అనమాట. దాన్ని మంచి కాలనిచ్చుకోండి, మంచిగా పొంగనిచ్చుకోండి. దాని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చపాతీస్ కంటే కూడా నాకు ఇవే చాలా ఇష్టం. ఇప్పుడు అవి కూడా రెడీ అయిపోయాయండి. దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈసారి అయితే మేము డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేసేసామండి. అవన్నీ దీనిపైన ఉండట్లేవు, పాకంలో సెటిల్ అవుతున్నాయి, అందుకనే మేము స్కిప్ చేసేసాము. షుగర్ సిరప్ అనేది ఈసారి చాలా చప్పగానే అనిపించింది, ఎక్కువ షుగర్ అయితే యాడ్ చేయలేదు, బాగుంది.